అందరికీ నమస్కారం. ఇప్పుడు 1980 సంవత్సరంలో జరిగేటువంటి జబర్దస్త్ కార్యక్రమం మరి కాసేపట్లో మొదలవుతుంది. మరి 2015లోని సెక్సీ సన్నీ గారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి వెల్కమ్ చెప్దాం. 1980 బ్యాక్ అంటే సార్ ఎట్లుంటుందో చూద్దాం. నీ ఏజ్ నా ఏజా కాదు మేడం. హాస్య లఘు నాటి కథ రావాహిక కార్యాలయం ఏంటో వీళ్ళు తెలుగు ఎట్లున్నదంటే వీళ్ళ స్కిట్ ఎట్లుంటుందో. ప్రప్రథమంగా ఇప్పుడు మా వ్యాఖ్యాతను ఒకసారి ఆహ్వానించుకుందాం. గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది అందరికీ నమస్కారం. మధుకి నయమైపోయింది రసం సమర్పించు అంటే అంటే ఏముంది? మధు క్యూర్ జ్యూస్ సమర్పించు. జబర్దస్త్ హాస్యలఘు నాటిక ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి మా నాయకులందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళని ప్రవేశపెట్టే ముందుగా మన న్యాయ నిర్ణేతల్ని ఆహ్వానిద్దాం. ముందుగా బురుజు నక్షత్రం నాగబాబు గారు. బురుజు నక్షత్రం నాగబాబు గారా? అంటే ఏంటి? బురుజు అంటే ఏంటి? ఎవరు? నక్షత్రం అంటే ఏంటి? స్టార్. బురుజు నక్షత్రం నాగబాబు గారు టవర్ స్టార్. నవ్వింది మల్ల చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికనా మజాగా ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ ఎవరైనా సకమికా. బురుజు నక్షత్రం గారు వెళ్ళి ఆశీనులు కండి. ఇప్పుడు తదుపరి న్యాయ నిర్ణేత వరసలో పోగారు. వరుసలో పోగారు. వరస అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? రో. పో అనేది హిందీలో ఏమంటారు? జా. రోజా గారు. ఓహో. ఇప్పుడు మన జట్టు నాయకులందరూ హాస్యం చేయడానికి తయారుగా ఉన్నారు. మీరు తయారుగా ఉన్నారా? తయారు సరే వాళ్ళని ప్రవేశపెడదామా? పెట్టండి. ప్రవేశపెట్టే ముందు మన ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమంలో చేసేటువంటి జట్టు నాయకులు మీకు వరుసలో చదివి వినిపిస్తాను. ముందుగా ఊపుడు శేషు. ఊపుడు శేష. శేసింగ్ శేషు. మెరుపుల చంద్ర అంటే చమ్మక్ చంద్ర. శబ్ద శబ్ద ధనరాజ్. శబ్ద ధనరాజ. ధనాధన ధనరాజ్. వేషాల శ్రీను. వేషాల శ్రీను. గెటప్ శ్రీను. వేణు అద్భుత. వేణు వండర్. వేణు వండర్స్. బీభత్స రవి. రచ్చ రవి. అదృష్ట వాయువు సుధీర్. అదృష్ట వాయువు సుధీరా? అవును. అదృష్టానికి ఇంకో పేరేంటి తెలుగులో? సుడి. వాయువుకి మరో పేరేంటి తెలుగులో? గాలి. సుడి గాలి సుధీర్. సరిపోయింది కదా. ముందుగా మన ముందు లఘు హాస్య నాటిక ప్రదర్శన ఇవ్వడానికి రాబోతున్నారు అదృష్ట వాయువు సుధీర్. చేయి పట్టుకున్నారండి. ఇది 1980s. నేను వ్యాఖ్యాతగా పనిచేస్తున్నా. చేయి పట్టుకుంటే నాకు వివాహం ఎలా జరుగుతుంది? హస్తాన్ని అలా ముట్టుకోవడం చాలా తప్పు. అది కాదు రేష్మి, అలా ఫీల్ అయిపోతుంది. మీరేంటి చేస్తున్నారు ముసుగులో గుద్దులాటగా? సరే మీ లఘు హాస్య నాటికను ప్రదర్శించండి. బావా కళాశాలకు వెళ్ళలేదా? కళాశాలకెళ్ళిందో పాలకెళ్ళిందో నాకేం తెలుసు. బావా చాలా కష్టంలో ఉన్నాను. ఒక్క 10,000 అప్పుగా ఇవ్వవా? 10,000 అంత స్తోమత నా దగ్గర లేదు. నాకు మీ స్తోమత వద్దు బావా, 10,000 చాలు. బొద్దింకలు ఆపండి. బొద్దింకలు ఆపండి. బొద్దింకలు ఆపండి. బొద్దింకలు. బొద్దింకలు అంటే ఏంటి? స్టాప్ ఏమంటారు? ఆపండి. హిట్టింగ్ దేనికి కొడతారు? బొద్దింకలు చంపడానికి. అందుకే ఆపండి బొద్దింకలు అన్న. వీళ్ళ గురించి న్యాయ నిర్ణేతలుగా పనిచేస్తున్న మీ విశ్లేషణ ఏమిటి రోజా గారు? అదృష్ట వాయు సుధీర్, మీ ఆస్తి లఘు నాటిక గురించి చెప్పాలంటే నేను చాలా సంబరపడ్డాను. ముఖ్యంగా చెప్పాలంటే రామ్ ప్రసాద్ రిక్షా గుద్దులు చాలా బాగున్నాయి. రిక్షా గుద్దుల 2015 అంటే ఆటోలో, ఇప్పుడు రిక్షాలే కదండి. మరి గుద్దులు ఏమంటారు ఇంగ్లీష్ లో? పంచులు. అందుకే ఆటో రిక్షా గుద్దులు అన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ కాలం చాలా బాగుంది. మీ టైమింగ్ చాలా బాగుంది అంటున్నారు. అదే ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరి సమన్వయం చాలా బాగుంది. ఇంకా కోఆర్డినేషన్. సరే బురుజు నక్షత్రం గారు, మీరు లఘు నాటికలో ఏమీ లేకపోయినా మీరు మసిపూసి మారేడుగా చేస్తారు. ఇప్పుడు మన ముందు లఘు హాస్య నాటక ప్రదర్శన ఇవ్వడానికి రాబోతున్నారు మరో జట్టు నాయకులు ఊపుడు శేషు గారు. స్వాగతం సుస్వాగతం. ఏమిటే ఏంటి? కాఫీ తీసుకుండ్రా. కాఫీయా? కాఫీ తేవేండి అమ్మ కట్టు మాడా. దేనికి కాఫీ? నువ్వేం చేసావని ముద్దా ముచ్చట?
నీకు పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి. పుణ్యం వస్తుంది, పురుషుడు రావట్లేదు నా దగ్గరికి. అది కాదే, దేవుణ్ణి నమ్ముకుంటే ఖచ్చితంగా కడుపులో కాయ పుడుతుంది. అవును, మా ఎదురింటి పేరు దేవుడే అని నమ్ముకుంటాను రేపటి నుంచి. మరి ఇప్పుడు రాబోతున్న వాళ్ళు మెరుపుల చంద్ర. ఏంటి ఏంటి కాదు, గ్రీన్ టీ తీసుకోండిరా. దీనికి ఏం తక్కువ లేదు, పెట్టుకోండి మీరే. చూసారండి ఈ ఆడాళ్ళు ఉన్నారే, మన మగాళ్ళ బతుకుని సంక నాయించేందుకే పుడతారు వీళ్ళు. అసలు ఏంటి మాటల నుంచి మాట్లాడుతున్నారేంటి సార్? ఇది పెళ్ళైనప్పుడు పట్టు చీరలా చూసుకుంది, ఇప్పుడు నన్ను మసిగుడ్డలా చూసుకుంటుందండి. మీ ఆడలు ఉన్నారే, నాటిక ముగింపు 90s నుంచి 2015 వరకు ఇదే చేస్తున్నారు మీరు. ఇప్పుడు విశ్లేషణ కనుక్కుందాం న్యాయనేతలు గారు, వరుసలో పోగారి చెప్పండి. ప్రత్యేకంగా చెప్పాలంటే నీ మాజీ నొక్క సూర్యులు చాలా బాగున్నాయి. మాజీ నొక్క సూర్యుడు అంటే మాజీని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఎక్స్. నొక్కడాన్ని ఏమంటారు? ప్రెస్. సూర్యుని ఏమంటారు? సన్ను. ఎక్స్ప్రెషన్. నీ కుటుంబ ఆశయాలు ఒక నాటికలు ఎన్ని చూసినా నీళ్ళ పంపు కొట్టదయ్యా. నీళ్ళ పంపు దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? బోర్ కొట్టదు అంటున్నారు. మరి ఈ రోజు ప్రదర్శన విజేత దెయ్యం ఎవరు? దెయ్యం ఏంటి? టుడేస్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు ఇప్పుడు మనం ఖాతాదారు నిలవపరుచుకునే నగదుకు బదులుగా షావుకారు కార్యాలయం వారు ఇచ్చే ధ్రువపత్రం ఎవరు గెలుచుకుంటున్నారో చూద్దాం. అంటే చెక్కు. అంత పెద్ద 90s లో ఇంతే ఎప్పుడో ఉంటుంది. చూశారు కదా ఈ రోజు లఘు హాస్య నాటిక ప్రాయోజిత కార్యక్రమం. మరలా తిరిగి రేపు ఇదే స్టేజ్ మీద కలుద్దాం, పొడగంటి జబర్దస్తులో, ఎక్స్ట్రా జబర్దస్తులో. అప్పటి వరకు మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకు చాలా అమ్మ గుర్తొస్తుంది అన్నయ్య. అసలు అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి. అమ్మని చూపించాలి అంతేగా. మండుతున్నట్టుంది. భాస్కర్ గారు, అమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇంద్రజమ్మ. ఇంద్రజమ్మ గారు అసలు ఇంటికి వెళ్తే మా అమ్మని చూడటం మర్చిపోయాను. ఫ్లూటు జింక ముందు కాదు. పెళ్ళైన రెండో రోజే నా పిల్లం వెళ్ళిపోయిందమ్మా. ఆడది లేకపోతే బతకటం కష్టం అంటారు, కానీ ఇదిగో నేను బానే బతుకుతున్నాను. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదా? ఏ ప్రాబ్లం లేదు. 2 రోజులకి వెళ్ళిపోయింది. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని మొగుళ్ళేని ఆడది చాలా కష్టం అండి బతకడం ఈ సమాజంలో. సాంప్రదాయిని మగవాళ్ళు లేని ఆడది పందులో ఓడిపోయిన కోడి లాంటిది. ఓడిపోయిన తర్వాత అందరూ తిందాం అనుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అనుకోరేంటి సార్? పెంచుకోవాలనుకోరమ్మా. ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే ఒక్కొక్క 5 రూపాయలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఏరా మీ పేపర్లు ఏవి? సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. చదువుకోకుండా ఏం చేస్తున్నారా? అన్ని నోట్లోకి వచ్చేసాయంట. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.